రాహుకేతు దోషాలు తొలగిపోయేందుకు. రాహుకేతువులు సమస్యలను సృష్టిస్తాయి. జాతకంలో ఈ గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే అనేక కష్టాలు ఎదురవుతాయి. రాహుకేతు దోషాలు తొలగించుకునేందుకు నాగపంచమి రోజు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. నవగ్రహాలలో రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ రెండు గ్రహాలు మీ జాతకంలో మంచిగా ఉంటే అవి మీ జీవితంలో రాజయోగాన్ని తెస్తాయి. కానీ రాహు కేతువు స్థానాలు చెడుగా ఉంటే మీ జీవితంలో సమస్యలు ఉంటాయి. జాతకంలో ఈ రెండు నీడగ్రహాల చెడు స్థానం కారణంగా ఒక వ్యక్తి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కఠినమైన పరిస్థితులు ఎదురైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. రాహువు మీ జాతకంలో శుభస్థానంలో ఉంటే జీవితంలో ప్రతిదీ బాగుంటుంది. మీరు విదేశాలకు వెళ్తారు. మీరు సాంకేతిక రంగంలో పురోగతి సాధిస్తారు. మీ కెరీర్ బాగుంటుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలను తొలగించుకోవడం కోసం నాగపంచమి ఉత్తమమైన రోజుగా చెప్తారు. ఈరోజు నాగదేవతను పూజించడం వల్ల రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషం నుంచి విముక్తి కలుగుతుంది. నాగపంచమి రోజు వీటి నుంచి బయటపడేందుకు ఎటువంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం నాగపంచమి పండుగను శ్రావణ మాసం శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రావణ మాసంలోని పంచమి తిథి ప్రకారం శుక్రవారం ఆగస్టు 9 నాడు నాగపంచమి జరుపుకోనున్నారు. పంచాంగం ప్రకారం శ్రావణ మాసం శుక్లపక్ష నవమి ఆగస్టు 8, 9 తేదీలలో 12:36 ప్రారంభమై ఆగస్టు 10వ తేదీ తెల్లవారుజామున 3:14 ముగుస్తుంది. అందుకే ఆగస్టు 9న నాగపంచమి జరుపుకోనున్నారు. ఈ రోజున కాలసర్ప దోషం తొలగిపోవాలంటే శివుడిని పూజించి మహామృత్యుంజయ మంత్రం జపం చేయండి. గంగాజలంలో నల్ల నువ్వులను కలిపి శివునికి అభిషేకం చేయండి. వెండి లేదా రాగితో చేసిన ఒక జత పాములను కూడా పవిత్ర నదిలో వదలడం చేయాలి. లేదంటే వాటిని శివలింగంపై సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల కాలసర్ప దోషం ప్రభావం తగ్గుముఖం పడుతుంది. రాహుకేతు దోష నివారణకు నాగపంచమి నాడు తులసి మొక్కను నాటండి. ఈరోజు చెట్టును నాటడం వల్ల రాహు శాంతిస్తాడని చెబుతారు. అంతేకాకుండా మట్టి పామును తయారు చేసి ఈరోజు రావి చెట్టు కింద ఉంచండి. రాహువు చెడు ప్రభావం తొలగించడానికి పేదలకు దానం చేయాలి. నవనాగ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితం కలుగుతుంది. అలాగే రాహుకేతులను శాంతపరిచే మంత్రాలు పఠించాలి. ఈరోజు నాగదేవతను పూజించడం ద్వారా జాతకంలో ఉన్న రాహుకేతువులకు సంబంధించి లోపాలు తొలగిపోతాయి. పంచమి రోజున పూజించడం వల్ల అన్ని రకాల విఘ్నాలు తొలగిపోయి పాముల భయం నుంచి విముక్తి లభిస్తుంది.